రూపాయలు వేతనంలో సగం జీతం పెన్షన్ గా వేతనంలో సగం జీతం పెన్షన్ గా వేతనంలో సగం జీతం పెన్షన్ గా ప్రీ స్కూల్ ను బలోపేతం ప్రీ స్కూల్ ను బలోపేతం ప్రీ స్కూల్ పిల్లలకు తల్లులకి వందనం పథకాన్ని అమలు చేయాలి 5 సంవత్సరాల్లో పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లోనే ఉండాలని జీవో 5 సంవత్సరాల్లో పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని జీవో స్కూల్ పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలి సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని నా పేరు ఆదిలక్ష్మి అండి. మాది నూజివీడు ప్రాజెక్టు. మేము సమ్మెకాలంలో 42 రోజులు సమ్మె చేసినాం, కానీ అందువల్ల దానికి మాకు ప్రతిఫలం ఏమీ కనిపించలేదు. మీకు వచ్చే జూన్లో ఏ అధికారం పార్టీలోకి వచ్చినా సరే మీ పథకాలన్నీ మేము అమలు చేస్తామని మమ్మల్ని సమ్మె విరమించేలా చేశారు. 42 రోజులు సమ్మె అయిపోయిన తర్వాత మీకు అవన్నీ అమలు చేస్తామమ్మా అని గట్టిగా హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు అవి ఏమీ అమలు చేసినట్లేదు. కొత్తగా జీవో మొన్న ఒకటి ఇచ్చారండి, చనిపోయిన వారికి 15,000 ఇస్తామని. మేము అడిగింది ఆ జీవోలు కాదండి, మేము కష్టపడిన దానికి జీతం కనీసం 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని ప్రాజెక్టుల కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా గత సంవత్సర కాలంలో అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె చేసిన సందర్భంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇలా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేస్తానని లిఖితపూర్వకంగా కూడా ఇచ్చినప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా కూడా ఈరోజు కూడా సమస్యల పరిష్కారానికి నోచుకోలేని పరిస్థితి ఉంది. మరి ఆ సమ్మె కాలంలో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చారు. హామీలని నీటి మూటలకు ఉన్నాయి తప్ప ఈరోజు కూడా అమలు కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు కనీస వేతనం అంగన్వాడీలకు 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్గా ఉంది. ఆ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేని పరిస్థితి ఉంది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతూ ఉన్నాం, సెంట్రల్ను బలోపేతం చేయాలని అడుగుతున్నాం. అట్లాగే డిఏలు ఇతర అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి, వీటన్నిటిని ఇవ్వాలని కోరుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప సరైన దిశ నిర్దేశ మార్గాలు కానీ చేయని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు CIT నాయకత్వం అట్లాగే అంగన్వాడీ యూనియన్ నాయకత్వం కూడా రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా కాలయాపన చేస్తూ ఉంది. అందుకోసం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలనేది ఈరోజు CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అంగన్వాడీలు జరగబోయే ఉద్యమాలకే CIT అండదండలు ఉంటుందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ఈరోజు CITగా మేము డిమాండ్ చేస్తాం.